తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మరి 3,000 పైగా మరి సివిల్ సప్లై కార్పొరేషన్లో హమాలి కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా చాలని వేతనాలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం అందించేటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సుమారుగా కోటి కుటుంబాలకు అందించడంలో హమాలి కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి గత ప్రభుత్వాలు తీసిన జీవో ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సివిల్ సప్లై హమాలి కార్మికుల ఎగుమతి దిగుమతులు పెంచవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 6 నెలలు అవుతుంది, కనీసం దాన్ని ఊసి ఎత్తడం లేదు. దీనివల్ల హమాలి కార్మికులు చాలా అసంతృప్తితోని ఆర్థికంగా అనేక విధాల నష్టపోతున్నారు. ఇలా కుటుంబాలను పోషించుకోలేక, పిల్లల్ని ఉన్నంత చదివించలేక అనేక ఇబ్బందులకు గురవుతుంది హమాలి కార్మిక వర్గం. మరి ప్రభుత్వానికి అనేకసార్లు ఏఐటీసీ ద్వారా వినతి పత్రాలు ఇచ్చినప్పుడు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. అలాగే ఎన్నికల కోడ్ వల్ల కూడా చాలా కాలయాపన అయిపోయింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ హమాలి కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు ఏవైతే ఉన్నాయో క్వింటల్కు 40 రూపాయలు చెల్లించాలని ఏఐటీసీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క హమాలి కార్మికుల రేట్ల పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల 10వ తేదీన సోమవారం రోజున సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారి కార్యాలయం ముట్టడి ఉంది. ఈ ముట్టడి కార్యాలయంలో కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలి కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా మరి హమాలి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు. అలాగే వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే మహిళా కార్మికులు ఎవరైతే స్వీపర్లు ఉంటారో వాళ్ళకు కూడా కనీస వేతనము, వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం, అలాగే బోనసు, అలాగే వీళ్ళకు విధి నిర్వహణలో కానివ్వండి, ఇతర కార్యక్రమాల్లో కానివ్వండి, ఎవరైనా హమాలి కార్మికులు మరణించినట్లయితే వాళ్ళకు 25 లక్షల ఎక్స్గ్రేషన్తో పాటు ప్రభుత్వంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇతర సమస్యలు అయితే హెల్త్ కార్డ్స్ కానివ్వండి, లేకుంటే ఇతర ఇన్సూరెన్స్, ఇలాంటి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుచున్నాం. లేని పక్షంలో ఈ కమిషనర్ గారి కార్యాలయం ముట్టని తదనంతరం కూడా మేము ఎప్పుడైనా కూడా అవసరమైతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.